హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చికెన్ పచ్చడి పెడుతున్నారు మా అమ్మమ్మ. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఫస్ట్ అయితే చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 5 minutes పక్కన పెట్టాలి. పెట్టిన తర్వాత చికెన్లో కొంచెం అల్లం పేస్ట్, పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే చికెన్ మారదు ఫ్రై చేసినప్పుడు. ఈవిడే మా అమ్మగారు, ఈవిడే చేసేది, ఈవిడ మా అమ్మమ్మ. ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది. చికెన్ ఇలా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ కలర్లో రావాలి చికెన్. అది చూసారు కదా, చికెన్ అయితే ఇలా గోల్డెన్ కలర్లో వచ్చింది. అలా వచ్చిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫ్రై చేసింది. ఈ ఫ్రై చికెన్ పచ్చడి గోల్డెన్ కలర్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇలా ఉత్తి కూడా తినేస్తారు పిల్లలైతే, చాలా బాగా ఇష్టంగా తింటారు చికెన్. ఇప్పుడు ఫ్రై నూనెలో అల్లం పేస్ట్ 100 గ్రాములు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 100 గ్రాములు అల్లం పేస్ట్, 100 గ్రాములు మసాలా వేసుకోవాలండి. తర్వాత ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుందండి. ఇవి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చికెన్ తిన్న వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత అది కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకున్న తర్వాత మనం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి, టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు. ఇదైతే ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇదైతే ఇప్పుడు ఇందాక వేపి పెట్టుకున్న అల్లం పేస్ట్ మసాలా కూడా వేసుకుని కలుపుకోవాలి బాగా. ఇదైతే ఉప్పు కారం బాగా కలిపేలాగా కలపాలండి. ఇలాగా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలి. 10 నిమ్మకాయలు అయితే ఇప్పుడు ఇది కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపి నిమ్మకాయలు తీసుకోవాలి. ఇదైతే ఇప్పుడు కలిపారు కదండి, తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలి. నూనె కొంచెమే వేసుకోవాలండి, ఎందుకంటే 3 రోజులు అయిన తర్వాత నూనె అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఫ్రై చేసాం కదండి, నూనెలో ఫ్రై చేసాం కదా. కలుపుకున్న తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 10 నిమ్మకాయలు వేసానండి ఇక్కడ 2 kg చికెన్కి. ఇదైతే ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. బౌల్లోకి తీసేసుకున్నాం. ఒకసారి మళ్ళీ చికెన్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. 2 kg చికెన్కి 100 గ్రాములు అల్లం పేస్ట్ మసాలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఉప్పు తగినంత, కారం తగినంత వేసుకోవాలి. నూనెలో ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఉప్పు కారం వేసుకున్న తర్వాత చింతపండు రసం అనేది వేసుకోవాలి. నూనె వేసుకొని చింతపండు రసం వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇదైతే చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇది వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి. చాలా బాగా ఇష్టంగా తింటారు. మా అమ్మ ఇది చాలాసార్లు పడుతుంది, అత్తమాటలు పడతారు మా అమ్మగారిది.
ఓకే బాయ్ ఫ్రెండ్స్.